హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ మార్బుల్లోను క్రేప్లోను చూపిస్తున్నానమ్మా. శాటిన్ క్రేపు వస్తాయి అన్నమాట. ఇవాళ బేల్స్లో ఇవి వచ్చినాయి అన్నమాట. ఇవి మార్బుల్లో క్వాలిటీ బాగుంది అనమాట. సన్న డిజైను, క్లాత్ కూడా ముడతలు రావటం అట్లా ఉండదు అనమాట. ఒక శారీ చూపిస్తాను, బాగా ఇప్పేసి చూపిస్తే అవుద్ది. ఇవి ఏంటంటేనమ్మా, ఎక్కడైనా కింద మన దగ్గర ఇట్లాగూ కింద ఎక్కడన్నా పోగుపోయినట్లు ఏమన్నా రావు, ఎక్కడన్నా ఉంటే వస్తే ఎవరైనా ఫాల్స్లోకి వెళ్ళిపోతాయి అనమాట. దారాల్లాగా ఏమన్నా కొంచెం వస్తాయి అని చెప్పారు, 1-2 అది చెప్తున్నా. అందువల్ల ఇది మామూలుగా అయితే 350 అంట, మనకి 200లోనే అనమాట. క్లాత్ అయితే చాలా మెత్తగాను బాగుంది అనమాట. మార్బుల్ అంటే ప్రతిదానికి బ్లౌజ్ కలర్స్ బాగున్నాయి, పళ్ళులు వస్తున్నాయి. ప్రతిదానికి బ్లౌజ్ కూడా ఇస్తున్నాడు అనమాట. పళ్ళు అది ముందే చెప్తున్నామమ్మా. లేదంటే 350 ఉంటుందంట. కొంచెం ఎక్కడైనా వస్తే రావచ్చు, రాకపోతే లేదని చెప్పేశారు వాళ్ళు. మనం కూడా చెప్తున్నా 1% ఎక్కడైనా కనపడితే ఈ లోపు శారీస్లో నేను చూపిస్తాను. కలర్స్ వేస్తున్నాము. క్లాత్ అయితే అసలు చాలా లైట్ వెయిట్ అనమాట, చాలా బాగున్నాయి అనమాట. అంతకుముందు మన దగ్గర కూడా ఇవి వేరే వాళ్ళ దగ్గర తెప్పించాం మనం. ఇప్పుడు ఇదంటే సూరత్ నుంచి వచ్చినాయి. వాళ్ళ దగ్గర తెప్పించినప్పుడు మనమే 250లో పెట్టామన్నమాట. ఇప్పుడు 200 అనమాట. బ్లౌజును పళ్ళు కూడా ఉంటుందన్నమాట. ప్రతిదీ ఇంకా చెప్పలేం కాబట్టి శారీ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. ఇది పళ్ళు వచ్చింది, ఇది ఈ కలర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది అనమాట కలర్. ఈ డిజైన్లోనే కలర్ మార్పు అనమాట. ఈ శారీస్ తీసుకోవాలమ్మా ఎవరైనా కూడా. ఇదిగోండి, ఈ డిజైన్లు కూడా కొంచెం మనకి ఇది ఒక చెకోరీ డిజైన్ లాగా వస్తున్నాయి అనమాట. అంటే ఎప్పుడు వచ్చే డిజైన్స్ కాకుండా ఈ మోడల్లో శాటిన్లో వచ్చింది, క్రేప్లో వచ్చినాయి, అన్ని రకాల దాంట్లో వచ్చినాయి అనమాట. దా చూపించా సన్న డిజైను. ఇది క్రేప్ అనమాట. ఇది అసలు 250లో పెట్టాలి, పెట్టాము 250లోనే. ఇప్పుడు 200లోనే పెట్టేసామన్నమాట. ఇది బ్లౌజెస్ రాలేదమ్మా. శారీ అయితే మట్టికి బాగా జార్జెట్ బాగుందన్నమాట, లైట్ వెయిట్. 5.5 వస్తుంది జాకెట్. పళ్ళులు ఈ మోడల్కి రావంట మన దగ్గర. ఇంకా చాలా కట్లో వస్తే ఇప్పి చూసాము, కనపడలేదన్నమాట. మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, కలర్ఫుల్ గా. 6 మీటర్స్ అయితే ఉంటుందని చెప్పి వేసారనమాట. బ్లౌజు ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట. అంతకుముందు వచ్చిన డిజైన్స్ కాదనమాట. మెహందీ గ్రీన్ క్లాత్లు కూడా అసలు చాలా లైట్ వెయిట్ గానే బాగున్నాయి అన్నమాట. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్లో వచ్చినాయి అనమాట. ఇవి తక్కువే వచ్చినాయి. ఒక బేల్కి మనకు 100 శారీసే వచ్చినాయి అనమాట. మన వాళ్ళకే సరిపోతాయి. చాలామంది వీళ్ళు అడుగుతున్నారు అనమాట, రీసేల్ చేసుకునే వాళ్ళు. మేడం మాకు ఒక 20-30 పంపించండి బాగున్నాయని. చూస్తామ్మా. ఇది ప్లెయిన్ మంచి జార్జెట్లో వచ్చింది శారీ. బాగుంది పళ్ళుది వస్తుంది అనమాట చీర. బ్లౌజ్ రన్నింగ్లో తీసుకోవచ్చు. శారీ అయితే పెద్దది అనమాట.
ఇదైతే చాలా బాగుంది అనమాట. సరే అయితే చిన్న బార్డర్సే వచ్చింది అనమాట. సింపుల్గా బార్డర్ ఇచ్చి మళ్ళీ పళ్ళు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు క్రేప్లో చూపిస్తున్నానమ్మా. ఇవి వచ్చి 225 పడుతుంది అనమాట. ఇది ఇందాక చెప్పే కదా నేను ఇట్లాగూ ఏమన్నా పీసుల్లాగా వస్తాయని. ఇది ఫాల్లో పోతుంది అనమాట. లేదంటే ఇప్పుడు ఇది 600-700 రూపీస్ బ్రాసో అనమాట. చూసారు ఇట్లా డాట్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఓపెన్ చేద్దాం. క్లాత్ అయితే మట్టుకి చాలా బాగుంది అనమాట. ఇది కూడా 5.5 ఉన్నట్లుంది. 5.5 శారీకే సరిపోతుంది. బ్లౌజు పళ్ళు అంటే ఇది ఫ్లోరల్ డిజైన్ కాబట్టి పళ్ళు అనేది లేదు, షార్ట్ పళ్ళు ఇస్తారు. ఇది మట్టికి ఇట్లా చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా జార్జిట్లోనే చాలా బాగుంది అనమాట ఈ శారీ. చిన్న చిన్న డిజైన్తో ఇచ్చారనమాట. దీనికి కూడా పళ్ళు బ్లౌజు ఇది లేదు. వీటిని ఏంటంటే వాళ్ళు ఫ్యాబ్రిక్గా అయినా ఉపయోగించుకోవచ్చు. ఏంది 5 మీటర్ ఇది 150-200 లేనిదే రాదనమాట జార్జెట్ క్లాత్. వాళ్ళకి ఏముంది శారీ మొత్తం 5 మీటర్స్ 5.5 మీటర్స్ దాకా వస్తుంది అనమాట. ఇదైతే అసలు క్రేప్లో అసలు ఎలా ఉన్నాయంటే మెరిసిపోతున్నాయి శారీస్. పట్టుకున్నా కూడా చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట. ఇది బ్లౌజ్ ఇచ్చాడు, పళ్ళు ఇది లైట్ కలర్లో ఇచ్చాడు అనమాట, స్కిన్ కలరు. క్లాత్ అయితే అసలు బయట అంటే వీడియోలోకి క్లారిటీ ఎలా ఉందో కానీ మామూలుగా బయట అయితే మట్టుకి చాలా బాగుంది, క్లాసిక్ కలర్ అనమాట. ఒక పళ్ళు షేడింగ్ కూడా పెయింటింగ్ ఇచ్చినట్టుంది. చూడండి బాగుంది. బ్లౌజ్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అయితే మటుకి 6-7 అట్లా ఉంటుంది. మనకి బల్క్లో మిక్స్డ్ కాబట్టి ఈ కాస్ట్కి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు చూపించా కదా దాని మోడలే అనమాట. ఈ శారీ మోడలే చాలా చాలా బాగుంది అనమాట. శారీ బ్లౌజు పళ్ళు రెండు ఉన్నాయి అనమాట. ఇందాక చూపించింది వేరే కలరు, ఇది వేరే కలర్ అనమాట. బ్లౌజ్ సపరేట్ వస్తుంది. బ్లౌజ్ ఇక్కడ పడింది కదా, బ్లౌజు పళ్ళు ఇది. లేకపోతే ప్యూర్ క్రేప్ అనమాట. క్రేప్లో కూడా మామూలుగా క్రేప్ వెయిట్ ఉంది అట్లా ఉండే క్రేప్ కాదనమాట. ఇవన్నీ క్లాసిక్గా సింపుల్గా లైక్ చేసుకునే వాళ్ళు. హార్డ్ ఏంటంటే కొంతమంది ఏమో ఎక్కువ డిజైన్ చూసుకుంటారు, కొంతమంది ఇది. కాకపోతే ఒకటమ్మా ఏదన్నా ఎక్కడైనా వస్తే అట్లా పోగన్నా ఎక్కడన్నా కనపడవచ్చు, లేదంటే చిన్న మిస్ప్రింట్ లాంటిది వస్తుంది, అది పళ్ళులో కొంచెం కూస్తి కాస్తే అంతే అనమాట. ఇది బ్లౌజ్ అనమాట. క్లాతులు అయితే చాలా చాలా బాగున్నాయి. అసలు కలర్స్ కానీ డిజైన్లు కానీ ఎప్పటికప్పుడు మనకు వస్తున్నాయన్నీ మారుతానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ బేలు ఇచ్చేసినా ఒక బేల్లో వచ్చిన ఐటెం ఇంకో బేల్లో రావట్లా. ఇప్పుడు దీంట్లోనే 4-5 కలర్స్ చూసాము. ఇది చూడండి, ఇది కూడా లైట్ కలర్, బల్పం కలర్ అంటారు. అసలు ఎన్ని రోజులు కట్టి ఇచ్చేసిన దీనికి రఫ్ అండ్ టఫ్గా లైఫ్ చాలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా అసలు కాంట్రాస్ట్ అట్లా ఇచ్చాడు బ్లౌజ్, దానికి చాలా బాగుంది అనమాట. ఇది కూడా క్రేప్లోనే చాలా బాగుంది అనమాట. చాలా చాలా రెగ్యులర్, ఎన్ని రోజులు కట్టినా కూడా మనకి ఎప్పుడు ఇది కొత్త దానిలానే ఉంటుంది అనమాట. దీని షైనింగ్ పోవటం కానీ తగ్గుతం కానీ అట్లా ఏముండదు. పళ్ళు బ్లౌజు రెండు. అసలు ఈ కలర్ అయితే చాలా క్లాసీగా ఉందన్నమాట. దీన్ని పళ్ళు చూసారా, బ్లౌజ్ కూడా ఇచ్చాడనమాట. ఇది క్లాసిక్ కలరు, చాలా బాగుందన్నమాట.
ఇదిగోండి ఇప్పుడు కూడా దీనికి కూడా ఒక పోగు కనపడింది అక్కడ ఇదిగో ఏం లేదు ఇట్లా దారం చిన్నది కట్ చేస్తే పోతుంది అది ఏంటంటే నాకు ఎక్కడ కనపడాలనే నేను చూస్తాను. కనపడితే మనం చూపిస్తే బాగుంటుంది వాళ్ళకి. మనం చెప్పేసాం అనుకోమ్మ వాళ్ళు మళ్ళీ మనల్ని క్రాస్ చేసి మేడం ఇట్లా ఉంది కదా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. ఇది జార్జెట్ అనమాట. ఇప్పుడు ఇది పళ్ళు రాలే, బ్లౌజ్ రాలే, శారీ అయితే 5.5 వచ్చింది అనమాట. శారీ బట్టి చాలా బాగుంది అనమాట. ఇట్లా వస్తుంది, ఎంత బాగుంది ఇది. అది కిందకి తిప్పుతున్నా. పళ్ళు బ్లౌజ్ ఇది. ఇది బ్లౌజ్ ఇచ్చాడు, ఇది పళ్ళు ఇచ్చాడు. ఇట్లా చాలా బాగుంది. ఒకసారి పౌట్ తెచ్చితే ఇంకా బాగుంది. ఎంత ఇట్లాంటి జార్జెట్లు ఇట్లాంటి క్లాత్లు కనుక షోరూంలోకి వెళ్తే మట్టుగా ఎక్కువ తొందరగా చూస్తున్న వాళ్ళు షోరూంలో ఇదే లైక్ చేసుకుంటారనమాట. ఇప్పుడు చిన్న పోగిపోయింది అనమాట. ఏం కాదు, జాకెట్. ఇది కూడా క్రేపే. ఈ బ్లౌజు అసలు ఈ పళ్ళు ఎంత బాగుందో. ఏదన్నా కాస్త అట్లా పరకలాగా అట్లా అటువంటి ప్రాబ్లమ్స్ ఉండబట్టే మనకి ఈ కాస్ట్లోకి రాగలుగుతున్నాయి. ఇది కూడా కట్చింగ్ కాడ వెళ్ళిపోద్ది. బ్లౌజ్ ఇక్కడ కట్ చేసుకుంటారు, కట్చింగ్ కాడ వెళ్ళిపోతుంది అనమాట. అన్నిటికీ అట్లా ఉండవు, ఎక్కడో ఒకటి వస్తుంటుంది అనమాట. క్రింద చూపించింది ఇది ఒకటి వేరే కలరు. నేను మామూలుగా చూపించేస్తున్నానమ్మా, దాంట్లో కలర్ కాబట్టి చూపిస్తున్నాను. ఇది బాందిని అనమాట. బాందినీలో మళ్ళీ దీనికి సిల్వర్ ఇలా వస్తే 600 ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది అనమాట షాపుల్లో. ఇది కూడా క్రేపే అనమాట. ఇవన్నీ మనకి చిన్న మిస్టేక్ తగలబట్టి వాళ్ళు మనకి ఈ రేట్లో పెడుతున్నారు బేల్స్లో. లేదంటే అసలు ఈ కలర్ కూడా మంచి వైన్ కలర్, ఎంత బాగుంది. పళ్ళు ఇదిగోండి, ఇక్కడ ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి పోగు కట్ చేసేసుకుంటే ఇది అయిపోద్ది. మళ్ళీ ఇది బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. దాంట్లోనే ఇది ఒక కలర్ అనమాట. ఇప్పుడు వేరే డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది ఒక కలర్. చిన్న చిన్న డిజైన్స్ వచ్చి చాలా చాలా బాగున్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్. పళ్ళు బ్లౌజ్ 2 వచ్చింది. ఓకే. ఇది కూడా క్రేప్ లో చిన్న ఫ్లవర్స్ వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది. బ్లౌజ్ పళ్ళు. ఈ కలర్కి అయితే అసలు కలరు కాదు, అసలు శారీ పట్టుకుంటేనే చాలా బాగుంది అనమాట. మంచి క్లాసీ కలర్. అసలు ఇది ఎవరు గ్లాసీ కలరు, బ్లౌజు, పళ్ళు చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అసలు ఇట్లాంటి వాటిలో ఒకసారి తీసుకోవాలి. అసలు ఇది పళ్ళు చూడండి ఎంత బాగుందో. అసలు ఇవన్నీ అసలు ఈ రేట్లో పడాల్సిన శారీస్ కాదనమాట. మనకేంటంటే మనం బల్క్లో తీసుకోవటం వల్ల ఇప్పుడు అలానే మనం మంచి వచ్చినాయి కదా అని చెప్పేసి మనం పక్కన పెట్టుకోవటం చేయటం అలా చేయం కాబట్టి మొత్తం రావటం పెట్టేస్తాం అనమాట. ఇదైతే అసలు క్లాస్ ఎంత స్మూత్ ఉందో, టెంపుల్ డిజైన్ అనమాట.
దాంట్లోనే డిజైన్ మార్పు వచ్చింది. అది టెంపుల్ డిజైన్, ఇది ఇంకొక బార్డర్. అసలు ఈ పింక్ అయితే అసలు చెయ్యి ఇట్లా వేస్తే ఇట్లా చెయ్యి ఇట్లా అసలు ఈ జాగ్రత్త కాదు, ఇట్లా నీడ పడుతుంది. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట శారీ. వాళ్ళు చూపిద్దాం. ప్లెయిన్ బార్డర్, గ్రీన్ లో. ఇది పళ్ళు ఇచ్చారు కానీ బ్లౌజ్ మట్టికి రాలేదమ్మా. ఇది బ్లౌజ్ రాలేదు, చెప్పేస్తున్నాను ముందుగానే. ఇన్ని క్రేప్లో చాలా, అంటే ఒక్కొక్క బేల్లో మనకు ఒక్కొక్క ఐటెం వస్తుందని చెప్పి అన్నారు వాళ్ళు. అలానే ఆ ఐటెంలో వచ్చేసేసి మంచి బేలు వచ్చిందనమాట. బాగున్నాయి అనమాట. క్రేప్లో కూడా చాలా చాలా మంచివి పెట్టారనమాట. ఇందాక ఇట్లా పెట్టా, మొత్తం 4 కలర్స్ వచ్చినట్టున్నాయి ఇంతవరకు. ఇదిగోండి, ఇది కూడా బ్రాసో టైప్లో వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. బ్లౌజు బ్రాసోను నెట్ మోడల్ కూడా ఉందన్నమాట. నెట్ అంటే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. పళ్ళు రాలేదు దీనికి, బ్లౌజ్ ఇచ్చాడు మనకి. ఏంటంటే కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఇది ఉండటం వల్లే వాళ్ళు ఇలా మనకి ఇవ్వగలుగుతారు తీసి. సరే, శారీ ఎలా ఉందో ఇలా పట్టుకుంటే ఎంత బాగుందో శారీ. ఇట్లా పక్కన వేసుకుంటేనే చాలా బాగుంది అనమాట ఈ శారీ. ఇవి అసలు ఇవైతే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా మనకి మార్కెట్లో కూడా విడుదల అవ్వాలి. ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్ ఉండబట్టి వాళ్ళు చేశారు అంతే అనమాట. పెట్టారు కాబట్టి చూపిస్తున్నాం. ఇక్కడ చిన్న ఓలు వచ్చిందమ్మ, ఇది బ్లౌజ్ కి మనకు కనపడింది. కటింగ్ లో పోతుంది అనమాట. పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళును శారీ. ఈ శారీస్ అయితే అసలు మార్కెట్లోకి ఇంకా సరిగ్గా రాను కూడా రాలేదనమాట. చాలా బాగున్నాయి అనమాట. దీంట్లో కలర్స్ చూపిస్తాను. వీటి కాస్ట్ వచ్చేసి 275 అమ్మ. ఇప్పుడు చూపించేవన్నీ కూడా 275లో పెట్టి, అసలు యాక్చువల్లీ 350లో పెట్టాలి. అయినాక మనం ఏంటంటే మిక్సింగ్లో వచ్చినాయి కాబట్టి 275లో పెట్టాను. క్వాలిటీ ఎక్కువ. ఇవి మొన్న పెడితే అసలు మన దగ్గర ఆగలేదు, వెళ్ళిపోయినాయి అనమాట. ఆ బేల్లో వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఈ బేల్లో ఒక 2, 3 వచ్చినాయి అనమాట. ఈ బ్లాక్, అందరూ బ్లాక్ అంటే బాగా ఇష్టపడతారు కదా, బాగా ఎక్కువ తీసేసుకున్నారు అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా ఈ ఎల్లోలో కూడా ఇంకా లేవు అని మనకి ఇంకా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఆగలేదు అనమాట. మొన్న 300లో పెట్టామన్నమాట ఇవి మనం. ఇప్పుడు నుంచి సాటిన్ లో చూపిస్తానమ్మా. ఇది సాటినే, ఇది కూడా సాటినే. ఇప్పుడు ఇది సాటిన్ లో చూపిస్తాను. సాటిన్ అంటే 700 లేనిది అసలు శారీ ఉండదు అనమాట. మనకు చెప్తున్నాం కాబట్టి అన్నిట్లో మనం ఏదో ఒక ప్రాబ్లం అనేది ఏమీ ఇది లేదు. ఇట్లా పెద్ద పెద్ద బంచెస్ వస్తాయి అన్నమాట. పళ్ళు చూడండి. పిల్లకి ఇచ్చారు, అది తీస్తే వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. దాంట్లోనే కలర్స్ చూపిస్తున్నాం. బ్లౌజ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ఇది కూడా పళ్ళు వచ్చింది అన్నమాట. ప్యాటర్న్స్ కలర్స్ వచ్చి చాలా చాలా బాగుంది. అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి. దీనికి కూడా విడిగా ఇచ్చారనమాట.
ఇది కొన్ని 1, 2 లంగా ఓణి టైప్ లో వచ్చినాయి. ఇది మామూలే వచ్చింది అనమాట, మామూలే ఇట్లా వచ్చింది ఫ్లవర్స్. లంగా ఓణిని లంగా ఓణి స్టైల్ వచ్చింది అనమాట. ఇది పళ్ళుకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఇష్టంగా తీసుకుంటారు, కొంతమందికి ఇష్టం ఉండదు, అందుకు కాబట్టి అది లంగా ఓణి స్టైలు. అది ఎవరన్నా తీసుకోనండి చెప్తున్నాను. ఇది మామూలు, ఇది పళ్ళు. ఇది కూడా లంగావణి స్టైల్ అనుకుంటా. లంగావణి స్టైల్ 2 వచ్చినాయి అన్నమాట. ఇది మామూలుగానే వచ్చింది గ్రీను. ఏంటంటే ఇది కట్చింగ్ లోనే ఎక్కడ పోతుంది అనమాట. ఇది అసలు క్వాలిటీ పట్టుకుంటే జారిపోతుంది అట్లా ఉందన్నమాట. బ్లౌజ్, ఈ పళ్ళు, శారీ అంతా ఒకటి. చూడండి ఎంత బంచెస్ అట్లు. ఇది బ్లౌజ్ లో ఫిట్టింగ్ లో పోతుంది అనమాట. అది ఎందుకంటే ఇవి మీకు నాకు కష్టమైన మీకు లంగా ఓణి స్టైల్ ఏమన్నా వచ్చినాయో అని చెప్పేసి కొన్ని వచ్చినాయి, అందుకు చూపిస్తున్నాను. ఇది కూడా లంగా ఓణి స్టైల్ వస్తుంది. ఇదమ్మా ఈరోజు కలెక్షను. ఇవి వచ్చేసేసి 275 లో పెట్టేసామన్నమాట. 250 ఒకటి. 3 ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి అలా మొత్తం 3 అయితే మినిమం తీసుకోవాలండి. ఓకే, సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.